ఈ రోజుల్లో ఉద్యోగం రాగానే ఎవరైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? సొంత ఇల్లు ఎప్పుడు కొంటున్నావు అని. కానీ సొంత ఇల్లు అనేది ఒక ఎమోషన్. కెరీర్ స్టార్టింగ్ లోనే ఎలాంటి ప్లానింగ్ లేకుండా కోట్లలో లోన్ తీసుకుని ఇల్లు కొనడం మిమ్మల్ని ఒకే చోట కట్టేసే జైలుగా మారే ప్రమాదం ఉంది. అవును, రియల్ ఎస్టేట్ కొన్నిసార్లు దరిద్రానికి దగ్గర దారి కావచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మోహన్ కథనే తీసుకుందాం. చేతిలో ఉన్న 40 లక్షల పొదుపుతో పాటు మరో ₹1 కోటి హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కొన్నాడు. నెలకి ఈఎంఐ ఎంతో తెలుసా? అక్షరాల 90,000. ఇల్లు కొన్న 6 నెలలకే అతనికి వేరే సిటీలో 1,00,000 అదనపు జీతంతో ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. కానీ మోహన్ వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆ ఇంటిని అద్దెకిస్తే వచ్చేది ఎంతో తెలుసా? 25,000 రెంట్ మాత్రమే. కానీ కట్టాల్సిన ఈఎంఐ 90,000. ఈ 65,000 డిఫరెన్స్ భరించలేక తన సొంత ఇల్లే అతనికి బందీగా మారిపోయింది. కెరీర్ లో ఎదిగే పెద్ద అవకాశాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అతనికి. అంతేకాదు, ఉద్యోగంలో ఒలింపిక్ రేంజ్ ఒత్తిడి ఉన్న ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని కొత్త కోర్సులు నేర్చుకుందాం అనుకున్న ఈ ఈఎంఐ భయం అతన్ని మారకుండా కట్టిపడేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మోహన్ ఇంటి విలువ 2 కోట్లు అవ్వచ్చు. కాగితాల మీద అతను కోటీశ్వరుడే, కానీ జేబులో ₹1 కూడా ఉండదు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక 20 లక్షల అత్యవసర పరిస్థితి వస్తే ఆ ఇల్లు అతనికి వెంటనే ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది లిక్విడిటీ లేని ఆస్తి. అత్యవసర సమయంలో దాన్ని వెంటనే నగదుగా మార్చలేము. మన దగ్గర ఆస్తులు కోట్లలో ఉండి కూడా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు రేట్లు చూసి ఆర్డర్ చేయాల్సి వస్తే, పిల్లల చదువుల కోసం రాజీ పడాల్సి వస్తే అతను ఆస్తిపరుడే కావచ్చు, కానీ ధనవంతుడు మాత్రం కాదు. మరి ఇల్లు కొనడం తప్ప అంటే అస్సలు కాదు, కానీ దానికి ఒక టైం ప్లానింగ్ ఉండాలి. ఇల్లు కొనే ముందే మీ దగ్గర కనీసం ఒక ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి ఉండాలి. మీ హోమ్ లోన్ ఈఎంఐ మీ నెలవారీ జీతంలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మోహన్ ఆ 40 లక్షల మార్జిన్ మనీని ప్రతి నెల కట్టే అదనపు 65,000ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక మంచి అద్దె ఇంట్లో ఉంటే 20 ఏళ్లలో సగటున 12% రిటర్న్స్తో అతని చేతిలో ₹10 కోట్ల లిక్విడిటీ క్యాష్ ఉండేది. ఇల్లు ఎప్పుడో ఒక అందమైన బృందావనంలా ఉండాలి, కానీ దానికి ప్లానింగ్ లేకపోతే అది 4 గోడల జైలుగా మారిపోతుంది. ఇల్లు కొనే ముందు మీ ఆర్థిక స్వేచ్ఛను తాకట్టు పెట్టకండి. ఆలోచించండి, ప్లాన్ చేయండి, ఆ తర్వాతే ముందడుగు వేయండి. సో ఇల్లు కొనే ముందు ఇలాంటి ఒక మంచి ప్లానింగ్తో ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్లో ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.